వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు రాళ్లపల్లి భరత్ భూషణ్ గారు ఉన్నారు, ఎక్స్ ఐబీ ఆఫీసర్, అలాగే అబ్జల్యూట్ పొలిటికల్ చీఫ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. సో ఇప్పుడు ఏంటంటే వీరిని పిలవడానికి గల కారణం, భారతదేశంలో 400 స్థానాలకి మోడీ పోటీ పడుతున్నాడు. లేదు ఎన్డీఏ కూటమి కాదు, ఈసారి ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పేసి కూడా కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అలాగే తెలంగాణలో చూసుకున్నట్టయితే దాదాపుగా 13 స్థానాలు వస్తాయని రేవంత్ రెడ్డి గారు, 10 స్థానాలు వస్తాయని చెప్పేసి కిషన్ రెడ్డి గారు, 14 స్థానాలు వస్తాయి, 12 నుంచి 14 వస్తాయని చెప్పేసి ఇటు కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఐపాక్ సంస్థ మాకు దాదాపుగా 150+ ఈసారి వస్తుందని చెప్పేసి మళ్ళీ చెప్పిందని జగన్ గారు, లేదు ఈసారి కూటమే గెలుస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు. సో ఎవరి ధీమా వాళ్ళు ఉన్నారు. సో ఈ పొలిటికల్ స్ట్రాటజీస్లో చెప్పే సర్వేలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయి? సో ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి సర్వే కావచ్చు, అంటే ఇప్పుడు మనం 1వ తారీఖు వరకు అఫీషియల్గా చెప్పడానికి కూడా లేదు, కాకపోతే ఒక ఊహ, నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి పొలిటికల్గా పరంగా అనేది మాత్రమే విశ్లేషిస్తున్నాం. నమస్తే భరత్ భూషణ్ గారు. నమస్తే రాజు గారు. భరత్ భూషణ్ గారు, మీతోటి లాస్ట్ టైం కూడా మనం చేసినాం, బట్ మీరు ఏ విషయాలపైన సర్వేలు చేస్తారు ఏందనేది కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు కూడా ముగిశాయి, సో మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం అనేది జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది సార్, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన దేశంలో ఈ ఎన్నికల యొక్క అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటి అంటే డీలిమిటేషన్. నెక్స్ట్ ఎలక్షన్స్కి డీలిమిటేషన్ వస్తుంది కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ సీట్స్కి దీనికి జరిగేది, ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీకి జరగడం బహుశా ఇదే చివరి ఎలక్షన్ కావచ్చు. దట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ దిస్ ఎలక్షన్స్. సో యాజ్ అన్ అనలిస్ట్ ఐఎమ్ సేయింగ్. ఓకే. సో సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఇట్ ఈస్ చేంజింగ్ విత్ ద పొలిటికల్ డైనమిక్ నేచర్ అనమాట. సో మనం వీ కెన్ స్టార్ట్ విత్ ఎనీ స్టేట్ అండ్ వీ కెన్ డిస్కస్ స్టేట్ బై స్టేట్ ఎవరికి పాజిటివ్ ఉంది, ఎవరికి నెగిటివ్ ఉంది, ఎందుకు, ఏంటి, ఎక్కడ పాజిటివ్ అవ్వచ్చు, ఏంటి అనేది మనం విశ్లేషిస్తాం. యా సార్. సో ఫస్ట్ తెలంగాణది మనం తీసుకుందాం సార్, ఎందుకంటే మేబీ ఇప్పుడు మనం ఇట్లా చెప్పడం కన్నా కొంతమేర ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను నేను. ఇక్కడే వస్తుంది అనుకుంటా. సో చెప్పండి సార్, అంటే ఫస్ట్ తెలంగాణ గురించి మీరు చేసిన సర్వే కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈసారి బోడి కొడతాదా లేదా అన్నది మనం అందరూ చూస్తున్నది ఏంటి అంటే బీఆర్ఎస్ని ఇర్రెలెవెంట్ చేసేసేయాలి తెలంగాణలో ఉన్నది. అంటే కాంగ్రెస్ ఎన్ని, బీఆర్ఎస్ బోని కొట్టే ఛాయిసెస్ ఉన్నాయా, లేకపోతే భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ తోటి, అంటే అమిత్ షా కూడా చెప్పారు మీరు రాసి పెట్టుకోండి 10 స్థానాలు పక్కా అని చెప్పేసి. సో మీ డబుల్ డిజిట్. సో తెలంగాణలో మనకి 17 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కవరింగ్ 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సో ఈ 17లో లాస్ట్ టైం అండ్ అంతకుముందు బీఆర్ఎస్ వేవ్లో బీఆర్ఎస్ వాజ్ ఏబుల్ టు క్యాపిటలైజ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ది 17. బట్ ద కరెంట్ గవర్నమెంట్ ఈజ్ ఐయింగ్ కనీసం half of the seats. ఓకే. అండ్ రిమైనింగ్ half of the seats బీజేపీ ఈజ్ ఐయింగ్. ఓకే. సో బీఆర్ఎస్ అసలు ఏమవుతుంది ఏంటి అనేది ఇట్ ఈజ్ ఏ మేజర్ పజిల్. ఒక్క స్థానం వచ్చే అవకాశాలు, ఛాన్సెస్ ఉన్నాయి, 1, 2, 3 అవి కూడా రాకుండా ఉండే పరిస్థితులు అయితే బీఆర్ఎస్ లేదు డెఫినెట్లీ. ఎందుకంటే రాజకీయంలో ఓడిపోవడం అనేది చాలా కామన్, బట్ రాజకీయాలే వదిలేసి అయితే ఎవరు వెళ్ళరు కాబట్టి దే విల్ సర్వైవ్, దే విల్ హ్యావ్ టు డూ. అది అవుతుంది. సో మీ ఫిగర్ ఒక అంచనా వేద్దాం, ఇది ఎగ్జాక్ట్లీ అని ఫిగర్ అని కాకుండా మేబీ కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్ ఒకవేళ గెలిస్తే ఎక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? బీఆర్ఎస్ మేబీ నాగర్ కర్నూల్లో ఛాన్స్ ఉంది. సో నాగర్ కర్నూలు అనేది మొన్నటి వరకు చాలా మంది బీజేపీ ఎడ్జ్లో వచ్చింది, బీజేపీ ఎడ్జ్ ఉన్న ఇది అది. బట్ స్ట్రాటజికల్లీ బీఆర్ఎస్లోకి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళడము, అండ్ హీ ఆల్రెడీ వర్క్డ్ ఎ లాట్ ఇన్ సోషల్ సర్వీస్, ఎస్పెషలీ త్రూ స్వేరోస్ అండ్ ఇది. సో దాన్ని క్యాపిటలైజ్ చేసుకొని వీల్ హ్యావ్ టు సెండ్ హిమ్ టు ఢిల్లీ అని వాళ్ళు అనుకొని, సో దే ఆర్ బ్యాకింగ్ హిమ్. సో అందుకే టఫ్ ఫైట్ లేదా ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉంది అన్నారు. సో బీఆర్ఎస్కి అదొకటి ఉంది. నెక్స్ట్ వాళ్ళ పాకెట్ మెదక్, బట్ మెదక్ డౌటే. Because of the candidate maybe they will be losing, although it is their pocket, especially సిద్దిపేట అవి ఉండడం. బట్ 0 అయితే అవ్వదు బీఆర్ఎస్ మోస్ట్లీ. అండ్ పెద్దపల్లి ఎందుకంటే కొప్ల ఈశ్వర్ గారు ఉన్నారు కదా, గడ్డం వంశీ V6. పెద్దపల్లి ఇట్ ఈస్ ట్రెడిషనల్లీ కాంగ్రెస్ పాకెట్ చెప్పాలి అంటే యాజ్ సచ్, అండ్ ఇట్స్ ఎ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. బీయింగ్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, కాంగ్రెస్ ఇట్ ఈస్ బ్యాక్డ్ బై కాంగ్రెస్ లాయలిస్ట్. ఓకే.
సో వాళ్ళకే ఎడ్జ్ ఉంటుందని అనుకుంటున్నాం పెద్దపల్లి. మరి చూడాలి, వేచి చూడాలి. అక్కడ ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వగలిగితే ఇవ్వచ్చు, కానీ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇన్ పెద్దపల్లి మేబీ. ఓకే సార్, టఫ్ దేనికి ఉండే అవకాశాలు ఉన్నాయి? టఫ్ అంటే మనకి అవుట్కమ్ తెలియకపోవడం. టఫ్ అంటే ఏదో ఇద్దరు మైటీ పీపుల్ కొట్లాడుకుంటూ అక్కడ మనకు తెలియదు అనే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు ఈసారి. ఎస్పెషలీ కవిత ఈజ్ నాట్ ఇన్ ద ఫ్రే ఇన్ నిజామాబాద్ అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ మధ్యలో. బట్ కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఏంటంటే వీ కుడ్ నాట్ సే ఎవరికి ఎడ్జ్ అవుతుంది ఏంటి లాస్ట్కి. లైక్ ఎగ్జాంపుల్ భువనగిర్. ఓకే, నా అనాలిసిస్ ప్రకారం అయితే నిజామాబాద్ కూడా కొంచెం అటు ఇటు అయ్యే పరిస్థితి ఉంది. ఓకే, బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ ఆన్ ద గ్రౌండ్ యాజ్ వీ అనలైజ్, మేము అనలైజ్ చేసే ప్రకారం భువనగిరు, నిజామాబాద్, నెక్స్ట్ మహబూబాబాద్. యా ఫైన్. సో మహబూబాబాద్ ఎవరెవరికి ఉండే సార్, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ? మహబూబాబాద్లో బీఆర్ఎస్ బీజేపీకి ఫైట్ ఉండొచ్చు మోస్ట్లీ. కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు. కాంగ్రెస్ అంటే ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ వెన్ ఇట్ బికమ్స్ ఎ ట్రయాంగులర్ ఫైట్. ఓకే, సో ఇద్దరు మైటీ పీపుల్ ఉన్నా కూడా ఎవరైనా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి వెన్ ద ఫైట్ ఈజ్ ట్రయాంగులర్. ఓకే, ఇలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో జరిగింది. ఓకే, సో అట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో అందుకే అవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్ అని చెప్పొచ్చు. అవే దే మే డిసైడ్ ఎవరికి ఎన్ని వస్తాయి అని చెప్పేసి. బట్ నా అనాలిసిస్ ప్రకారం అయితే వీళ్ళు సగం తీసుకుంటారు వచ్చిన వాటిల్లో. దే మైట్ నాట్ బికమ్ జీరో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఆర్ ఇట్ ఈస్ పాసిబుల్ బట్ ఇట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో ఇప్పుడున్న పరిస్థితులలో జీరో అయ్యే పరిస్థితి అయితే లేదు బీఆర్ఎస్. అండ్ హైదరాబాద్ సార్, మాధవీలత చాలా టఫ్ ఇచ్చింది హైదరాబాద్లో మనం హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఎప్పుడైనా అనాలిసిస్ చేయాలి అని అంటే ఎప్పుడు కూడా హిస్టరీ చూసుకోవాలి మనం. ఎట్లుంది, ఎందుకు ఎవరైనా గెలుస్తూ ఉన్నారు కాన్స్టెంట్గా అంటే ఎందుకు గెలుస్తున్నారు ఏంటి అని. సో ఇట్ వాజ్ రిప్రజెంటెడ్ బై ఓవైసీస్ ఫాదర్ earlier, and so since it has been passed down generations, that particular constituency, but it is a very bold move by BJP. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక లోక్సభ స్థానాన్ని ఈ రోజు కాకపోయినా ఒక 10 ఏళ్ళకైనా ట్యాకిల్ చేయగలగాలి బీజేపీ. ఓకే, సో అందుకోసం దే హ్యావ్ బ్రాట్ ఇన్ ఎ ఫేస్ హూ కుడ్ గివ్ సచ్ ఎ హోప్ ఆర్ దాన్ని ఏమంటారు ఒక పుష్ కానీ అలాగా. సో ఈసారి గెలవకపోయినా నెక్స్ట్ టైం షీ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఓవర్ దేర్. ఓకే, సో రాజకీయంలో గేమ్ అలాగే ఉంటుంది. సో హైదరాబాద్ మీద ఫోకస్ చేశారు, అందుకే మాధవీలత గారిని తీసుకురావడం అండ్ అగ్రెసివ్ స్టైల్ క్యాంపెయినింగ్ చేయడం కానీ ఇట్ ఈజ్ దాన్ని ఏమంటారు ఆ పర్టికులర్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి అది సూట్ అయ్యే స్టైల్ ఆఫ్ క్యాంపెయినింగ్. సో వెదర్ షీ విల్ బీ సూటబుల్ ఆర్ నాట్ అనేది ఒక టెస్ట్ ఫైర్ ఉండొచ్చు. సో ఈసారి గ్రౌండ్ ఫామ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ టైంకి దే కెన్ ట్రై హార్డర్ అలాగా. బట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు డిఫీట్ ఓవైసీస్ ఫ్యామిలీ ఇన్ హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎమర్జ్ అయినాయి, ఎవాల్వ్ అయినాయి. మనం జస్ట్ ఒక 2-3 ఇయర్స్గా ఏం జరుగుతోంది, అసలు ఎలాంటి నెరేటివ్స్ వచ్చాయి, ఎవరు గెలవచ్చు అనే పాసిబిలిటీస్ వచ్చాయనేది మనం అంచనా వేస్తే రెండేళ్ల క్రితం చాలా హెవీ యాంటీ ఇంక్యూంబెన్సీ ఉంది. దిస్ ఈజ్ ఆన్ పార్టీ అండ్ ఆల్సో ఆన్ సీఎం అని చెప్పేసి దెర్ వేర్ న్యూస్ ఆర్టికల్స్, అవి చాలా యాంటీ ఇంక్యూంబెన్సీ ఉంది అని చెప్పేసి. సో యాంటీ ఇంక్యూంబెన్సీ క్యాన్ బి ఫర్ ఎనీ రీజన్. యాంటీ ఇంక్యూంబెన్సీ వాళ్ళు ఉన్నారు అన్న రీజన్ కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని బట్టి. ఇప్పుడు మనం డిసెంబర్లో చూసాం తెలంగాణలో. సో యాంటీ ఇంక్యూంబెన్సీ అంటే 2 సార్లు పవర్లోకి వచ్చాక 3వ సారి కూడా పవర్ ఇచ్చేస్తే ఇట్ కుడ్ బి లైక్ ఏ మమ్మల్ని శాసించడానికి మీరు ఇలా. సో రాజకీయ వ్యవస్థ అనేది అలా ఉంటుంది కాబట్టి జనాలు డెమోక్రసీ ద్వారా వేరే ఒక పార్టీని తీసుకురావచ్చు, బ్యాలెన్స్ చేయడం అలాగా. సో యాంటీ ఇంక్యూంబెన్సీ ఉండింది, అలయన్స్ లేదా అప్పుడు అలయన్స్ లేదు కాబట్టి టీడీపీకి డెఫినెట్గా ఛాన్స్ ఉంది ఏంటి అనేది. ఓకే, బట్ ఇక్కడ ఎస్పెషల్లీ ద క్రూషల్ ఫ్యాక్టర్ ఇన్ ఏపీ ఈజ్ అలయన్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైతే అలయన్స్ అవుతుందో టోటల్ 175 సీట్స్లో వైఎస్ఆర్సీపీ ఎన్ని పోటీ చేస్తుంది, టోటల్ 175 చేస్తుంది. కానీ టీడీపీ ఎన్ని చేస్తోంది, 144 చేస్తోంది యాజ్ ఎ పార్టీ. సో ఇప్పుడు వీళ్ళు మ్యామత్స్, బోత్ ఆర్ ఫైటింగ్. ఇక్కడ వీళ్ళు వచ్చేసి దే హ్యావ్ టుక్ దేర్ ఓన్ షేర్ ఆఫ్ సీట్స్ అండ్ ఇది. సో ఇక్కడే ఇట్ హ్యాస్ బికమ్ అన్ అన్ఈక్వల్ గ్రౌండ్ ఆఫ్ ఇది. అంటే వీళ్ళు 50% ఆఫ్ ద సీట్స్ గెలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయించండి. ఓకే, వీళ్ళు కనీసం 60% ఆఫ్ ద సీట్స్ మినిమం గెలవాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. సో ఇట్లాంటి ఒక డైనమిక్స్ అని కిక్కిన్ అయ్యాయి బికాస్ ఆఫ్ ద అలయన్స్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇక్కడ వీళ్ళు పెట్టే ఫైట్ చాలా గట్టిగా ఉండాలి, చాలా టైట్గా ఉండాలి గ్రౌండ్ మీద, అండ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ దే షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇట్ అవుట్.
Otherwise it will be very tough for them, and especially to beat sitting ornament, that too a guy like Jagan. ఓకే. సో ఇప్పుడు ఈ జనసేన బీజేపీ ఏమైనా ప్లస్ అనుకోవచ్చా అలయన్స్కి? అలయన్స్ జనసేన బీజేపీ ప్లస్ యాక్చువల్లీ ఎక్కడ దాకా ఉండింది అని అంటే టిల్ బీజేపీ కేమ్ ఇన్ టు దిస్ సీన్. ఓకే. జనసేన వాజ్ రెడీ టు సపోర్ట్ టీడీపీ అన్కండిషనల్లీ ఆల్ ఓవర్ ద స్టేట్. ఎందుకు ఎక్కడైతే టీడీపీ లేదో అక్కడ జనసేన అనే ఒక ఈక్వేషన్ ఉంది. బట్ వెన్ ఎవర్ ఏ థర్డ్ పార్టీ హ్యాస్ కమ్, ఇప్పుడు ఇద్దరు పార్టీలు కాకుండా ముగ్గురు పార్టీ వాళ్ళు కొట్టుకుంటున్నారు కొన్ని చోట్ల. సో అక్కడ ఏమైంది అంటే ఇంత తక్కువ టైంలో యూ కెన్ నాట్ కన్విన్స్ ఆల్ ఆఫ్ దెమ్. మేము ఎందుకు ఇట్లాంటి డెసిషన్స్ తీసుకున్నాం, మీరు అయినా పార్టీకే వర్క్ చేయాలి అని చెప్పేసి కన్విన్స్ చేసి చేయడం అనేది కష్టం. అది ఒక రకంగా నెగిటివ్ అయింది. సో చాలామంది మనం చూసాం జనసేన వాళ్ళు మేము పవన్ కళ్యాణ్ని నమ్మి మోసపోయామన్నారు, అట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఈ అలయన్స్ది ఈ 31లో ఇప్పుడు ఇదే క్రూషియల్ ఫ్యాక్టర్ కాబోతుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ వీళ్ళు 50% గెలిచారనుకుందాం, వీళ్ళు గవర్నమెంటే ఫామ్ చేసిస్తారు. అదే 50% వీళ్ళు గెలిస్తే దే విల్ హ్యావ్ ఓన్లీ 72 సీట్స్, దే హ్యావ్ వన్. ఓకే. బట్ ఇంకా 16 సీట్లు కావాలి, అవి ఇక్కడి నుంచే రావాలి. అంటే ఓన్లీ 50% అనుకుంటే. ఓకే. సో ఎటు చూసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఏ క్లోజ్ కంటెస్ట్, అండ్ ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసినా ఇదే రేంజ్లోనే ఉండబోతుంది. ఓకే. 90-100 అంతే. సో ఇట్ విల్ బీ ఏ టైట్ కాంటెస్ట్. ఎవరు ఏంటి అనేది మేబీ నెయిల్ బైటింగ్ కూడా అవ్వచ్చు. బట్ అలాంటి సిచ్యువేషనే ఉంది ఇక్కడ. ఒకటి ఏంటంటే ఇక్కడ దే కెన్ అఫోర్డ్ టు లూజ్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఓకే. వైఎస్ఆర్సీపీకి ఆల్రెడీ దే హ్యావ్ 151. దీంట్లో సగం గెలిచినా వాళ్ళు 75 ఉన్నట్టు, లేదా 76 ఉన్నట్టు. బట్ చాయిస్ ఉందా, గ్రౌండ్ ఉందా? చాయిస్ ఉంది, గ్రౌండ్ ఉంది అని అంటే ఇక్కడ మనం పాజిటివ్స్ నెగిటివ్స్ ఒకసారి విశ్లేషిద్దాం. ఎవరికి ఏం పాజిటివ్ ఉంది, ఎవరికి ఏం నెగిటివ్ ఉంది, ఎందుకు గెలవచ్చు ఏంటి అని చెప్పేసి. కొంచెం ఎవరికి ఏం పాజిటివ్ ఉంది, ఎవరికి ఏం నెగిటివ్ ఉంది అనేది మనం ఒక్కసారి విశ్లేషిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషలీ టీడీపీ, అలయన్స్, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ. దీంట్లో మళ్ళీ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి. సో లెట్స్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అసలు ఏంటి ఎట్లా అని. దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది ఏంటి. సో ఫస్ట్ టీడీపీకి పాజిటివ్స్ ఏంటి అని అంటే జనసేన రావడం. దిస్ ఫ్యాక్టర్ ఈజ్ మోస్ట్ మేజర్ ఫ్యాక్టర్. ఎందుకు అంటే 2019లో వీళ్ళు సపరేట్గా వెళ్ళడం వల్ల చాలా చాలా అఫెక్ట్ అయింది. ద పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ చేంజ్డ్ ఇన్ ద హోల్ స్టేట్. రాష్ట్రంలో ఆ బ్యాలెన్స్ అనేది కూడా లూజ్ అయింది. సో వీళ్ళు రావడం అనేది ఫస్ట్ మేజర్ ఫ్యాక్టర్. వీళ్ళు ఎన్ని తెస్తారు ఏంటి అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ గేమ్ అట్ ద ఎండ్. సో వీళ్ళు రావడం అనేది ఫస్ట్ పాజిటివ్ అయింది. అండ్ 2-3 years వీళ్ళు ముందే వచ్చి సపోర్ట్ చేసి అనౌన్స్ చేయడం మేము కలిసి వెళ్తాము అని. లాస్ట్ మినిట్లో బట్ బీజేపీ అవి రావడం అనేది దీనికే సేమ్ మైనస్ అయింది. ఎందుకు అని అంటే ఇది ఒక గేమ్. ఎవరైతే పోగొట్టుకుంటారో అవతల వాళ్ళు గెలుచుకుంటారు. సో ఇక్కడ వీళ్ళు ఇన్ని పోగొట్టుకుంటారు, 31 సీట్లలో వీళ్ళు సగం పోగొట్టుకున్నా ఈ 16 గెలిచింది ఎవరు? వైఎస్ఆర్సీపీ. ఓకే. సో వాళ్ళకి ఆల్రెడీ అక్కడ 75 ఉన్నాయి, ఇంకో 16 అంటే వీళ్ళు దాటేసినట్టు మ్యాజిక్ ఫిగర్. ఓకే. సో అట్లా నెగిటివ్ అయ్యింది. అంటే అది ఏది బీజేపీ వచ్చాక. ఓకే. బట్ జనసేన టీడీపీ అలయన్స్ అన్నది పాజిటివ్ వే. బట్ అది ఇట్ కుడ్ నాట్ బి క్యాపిటలైజ్ మేబీ అట్ ద ఎండ్. నెక్స్ట్ యాంటీ ఇంకంబెన్సీ. అంటే ఒక ఫ్యాక్టర్ చూసుకుంటే అది పెద్ద ప్రాముఖ్యమైన ఫ్యాక్టర్గా పబ్లిక్ ఎప్పుడు గ్రహించలేదు. ఒక క్యాపిటల్ సిటీ ఉండడం, మనం ఒక ప్రాజెక్టు నిర్దిష్టమైన సమయంలో కంప్లీట్ చేయడము, ఇన్ఫ్లేట్ అవ్వకుండా ప్రైస్, నెక్స్ట్ స్పెషల్ స్టేటస్, లాలో చట్టంలో రాసింది కాకపోయినా ఏదో ఒక నెగోషియేషన్ చేసి దీంట్లో సగమో దాంట్లో సగమో ఎంతో కొంత టైప్లో. సో బట్ అలాంటివి ఏవి పట్టించుకోకుండా జరిగిన ఒక రాజకీయ దాన్ని ఏమంటారు ఎన్నికలు ఇవి. అది ఒక రకంగా చూస్తే ఒక డిప్రెసింగ్ ఫ్యాక్టరే. బట్ ఇట్ ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్. యాంటీ ఇంకంబెన్సీ ఉన్నందున ఏమైంది అంటే కొంతమంది ఇంకా క్యాపిటల్ రాలేదు, ఇంకా ఇవి అవ్వలేదని ద ట్రెడిషనల్ టీడీపీ ఓట్ విల్ కమ్ బ్యాక్ టు దెమ్. ఓకే. డెఫినెట్గా. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు 151 గెలవగలిగారు అంటే ట్రెడిషనల్ టీడీపీ ఓట్ పడకుండా గెలవడం అసాధ్యం అండి అది. ఓకే. సో ఈసారి అది వెనక్కి వచ్చేస్తుంది. బట్ అది గట్టెక్కిచ్చేస్తుందా, మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా లేదా అనేది క్వశ్చన్. సో దిస్ ఈజ్ వన్ మోర్ పాజిటివ్ థింగ్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయాలని కొన్ని దశాబ్దాలుగా చేస్తూ ఉన్న వ్యక్తి ఇక్కడ. సో 14 years యాజ్ సీఎం ఓన్లీ హీ వర్క్డ్. సో ఒక చీఫ్ మినిస్టర్ అనే పదవిలో ఉన్న వాళ్ళకి అసలు ఎలాంటి ప్రెషర్స్ ఉంటాయి, ఎట్లాంటి మిస్టేక్స్ చేయగలరు ఏంటి అనేది ఈయనకు తెలుసు. సో
దాన్ని వీళ్ళు ఏమైనా క్యాపిటలైజ్ చేసుకోగలగాలి, ఓకే ఆ ఎక్స్పీరియన్స్తో చేసుకోగలిగి ఉండాలి. సో దిస్ ఈజ్ పాజిటివ్స్ ఫర్ దమ్. నెగటివ్స్ ఏంటి అని అంటే స్కీమ్స్ రిలేటెడ్ దీంట్లో దే ఆర్ నాట్ ట్రస్ట్ వర్తీ. ఓకే వీళ్ళని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు, ఎస్పెషల్లీ రిజర్వ్డ్ కేటగిరీస్. వాళ్ళు ఏంటి అంటే మాకు ఒకప్పుడు వచ్చేది కాదు, ఈ వెల్ఫేర్ బెనిఫిట్ ఏదే ఉందో అది మాకు వచ్చేది కాదు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా మాకు తెలియదు, కానీ ఈరోజు వస్తుంది. ఓకే దీన్ని పోగొట్టుకోవడం అనేది ఒక మూర్ఖత్వమైన పని, ఆ రిస్క్ చేయడం అనేది కూడా మూర్ఖత్వం అనే స్టేజ్లో వీళ్ళు ఉన్నారు. ఓకే ఇదే వీళ్ళకి పాజిటివ్. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ పాజిటివ్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ ఈస్ దే ఆర్ బ్యాక్డ్ బై రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్. దే ఆర్ ట్రెడిషనల్ కాంగ్రెస్, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బెల్ట్ అది. ఇట్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ వైఎస్ఆర్సీపీ బెల్ట్ సిన్స్ 2010, ఎప్పటి నుంచి అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిందో. సో ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఏమైనా దే ఆర్ సాలిడ్లీ బ్యాకింగ్ వైఎస్ఆర్సీపీ. ఓకే ఇది వీళ్ళకి పాజిటివ్, వీళ్ళకి నెగటివ్. వన్ థింగ్. రెండు, ఇద్దరికీ డిఫరెంట్ మారల్ గ్రౌండ్స్ లేవు. ఇది ఇద్దరికీ నెగటివే, ఇద్దరికీ మారల్ గ్రౌండ్స్. అంటే ఏంటి, ఒకరు స్కీమ్లు వెల్ఫేర్ స్కీమ్లు ఇచ్చి ఇచ్చేస్తామంటే ఒకరు మేము డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చి చేస్తామనట్లేదు, వాళ్ళు కూడా మేము కూడా స్కీమ్లు ఇచ్చి చేస్తామని అంటున్నారు. దెర్ ఈజ్ నో డిఫరెంట్ మారల్ గ్రౌండ్. మేము ఇంత ఇస్తామంటే మేము ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు. నోబడీ నోస్ వేర్ దట్ మనీ ఈజ్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్. అది ఎవరికి తెలియదు, అది ఇద్దరికీ నెగటివే. బట్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఎట్లా పోతుంది పబ్లిక్లో కానీ మనం లాస్ట్ టైం చేసిన డిస్కషన్లో చూసాము. అది మీరే అడిగారు వెదర్ వర్కౌట్ అవుతుందా లేదా అని. వర్కౌట్ అవుతుంది. సో ఆల్దో వీళ్ళిద్దరికి మారల్ గ్రౌండ్ దాంట్లో ఇది లేకపోయినా దట్ ఈజ్ నెగటివ్ ఫర్ బోత్. ఇక్కడ ఇంకొక మేజర్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ వైఎస్ఆర్సీపీ ఈజ్ ఉమెన్. యాజ్ అన్ అనలిస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఉమెన్ కుడ్ బీ ద గేమ్ చేంజర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే దిస్ ఈజ్ నాట్ జస్ట్ మై పర్స్పెక్టివ్, మీరు వేరే అనలిస్ట్ల దగ్గర కూడా డిస్కస్ చేస్తే దిస్ పర్స్పెక్టివ్ విల్ కమ్ అవుట్. ఓకే ఎందుకు అనంటే దీని వెనకాల చాలా మేజర్ ఫ్యాక్టర్ ఉంది దట్ వీ ఫౌండ్ అవుట్ ఆన్ ద గ్రౌండ్. ఏంటి అంటే ఉమెన్ ఎస్పెషల్లీ బిట్వీన్ 20 to 40 years, 40 కాదు ఇంకా ఎక్కువే, 50 అనుకోండి దగ్గర దగ్గర, ఎవరెవరు హూ ఆర్ ఆల్ గెటింగ్ అమ్మ ఒడి, ఆసరా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఓకే ఆల్మోస్ట్ 0% ఆర్ వెరీ లెస్ పర్సెంట్కి మనీ ఇది ఇచ్చి త్రూ ఎంఎస్ఎంఈస్ దే క్యాన్ మ్యానుఫ్యాక్చర్, ఏమైనా హౌస్ హోల్డ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముకోవచ్చు. అలాగా ఉమెన్కి ఆసరా ఎస్పెషల్లీ దిస్ ఏజ్ గ్రూప్ ఉమెన్ ఈ స్కీమ్స్ వెళ్తున్న వాళ్ళు డైరెక్ట్లీ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఫైనాన్షియల్ అటానమీ. ఓకే అంటే ఏంటి అంటే ఒక పల్లెటూరులో ఒక మహిళ తనకేమీ ఇన్కమ్ లేదు, ఒక ఆదాయం లేని ఒక మహిళ సపోజ్ వాళ్ళ చిన్నపిల్లలకో వాళ్ళకి ఏదైనా చేయడానికి 50 రూపాయలు 100 రూపాయల కోసం వాళ్ళ భర్తను అడిగి తన్నులు తిని ఇట్లాంటి పరిస్థితులు ఉన్నవి నిజం. దిస్ ఈజ్ గ్రౌండ్ రియాలిటీ. మనం వీ మే నాట్ బీ లుకింగ్ అట్ ఇట్, మనం రోజు చూడకపోవచ్చు కానీ ఇది నిజం. వాళ్ళందరూ ఈ ఫైనాన్షియల్ ఆటోనమీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ 100కో 500కో వాళ్ళు వెళ్ళి భర్తను అడిగి తన్నులు తిని ఇట్లాంటి పరిస్థితి లేదు. వాళ్ళ పిల్లలకి ఏమైనా కొనేయాలనుకుంటే కొనియగలుగుతున్నారు, వాళ్ళ బట్టలు చిరిగిపోతే కుట్టియగలుగుతున్నారు వాళ్ళే. సో దిస్ ఈజ్ అ ఫైనాన్షియల్ అటానమీ అండ్ వీళ్ళు జగన్ని పైనీర్గా చూస్తున్నారు. సో ఇప్పుడు మొత్తానికి దిస్ వాజ్ అబ్జర్వ్డ్. యా అండ్ ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పిన ఈ ఉమెన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఓటింగ్ దాంట్లో కూడా వీ హ్యావ్ సీన్ ఉమెన్ హ్యావ్ ఓటెడ్ మోర్ దాన్ మెన్ ఇన్ ఏపీ. యా సో మొత్తానికి ఓవరాల్గా సార్ ప్లస్లు మైనస్ చూసినాం, బలాలు బలహీనతలు కూడా చూసినాం. సో ఎవరు గెలిచేటట్లుంది అందాదా? నా అనాలిసిస్ ప్రకారం అయితే వీళ్ళే గెలిచేటట్టుంది. సో ఎందుకు అంటే దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బికమ్ గేమ్ చేంజర్ అని నా అనాలిసిస్. ఇక్కడ ఎస్పెషల్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ నెగటివ్. ఓకే లాస్ట్ మినిట్లో జనసేన అన్ని చోట్ల మేము అన్కండిషనల్గా టీడీపీకే సపోర్ట్ చేస్తామన్న పరిస్థితి లేదు. ఓకే అది ఉండింది వీళ్ళు ఉన్నప్పుడు. బీజేపీ వచ్చేసాక ఎక్కడైతే ముగ్గురు టికెట్ కోసం ఒకే చోట ముగ్గురు కొట్టుకోవడం మొదలైందో దట్ గ్రౌండ్ ఇది ఇంటిగ్రిటీ ఉందో అది బ్రేక్ అయింది చాలా చోట్ల. సో దిస్ మైట్ బికమ్ నెగటివ్ ఫర్ దెమ్. చాలామంది అయితే 50-50 టఫ్. ఇట్ ఈస్ 50-50 ఓన్లీ. నేను అంటున్నా కదా లాస్ట్కి ఎవరు గెలిచినా కూడా ఈ బెల్ట్లోనే గెలవాలి, 90 to 100 బెల్ట్లోనే గెలవాలి. 120, 140 ఛాన్స్ లేదు. అట్లని చెప్పేసి ఎవరో ఒకరికి 50-60 అట్లా వచ్చే ఇది కూడా లేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్ ఫైట్ ఓన్లీ. బట్ మా అనాలిసిస్ ప్రకారం దే మే హ్యావ్ ఎడ్జ్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ యాంటీ ఇంక్యుమెన్సీ రిలేటెడ్. వీళ్ళకి నెగిటివ్ ఏంటి అని అంటే వీళ్ళతో డైరెక్ట్గా పీపుల్ ఎఫెక్ట్ అయినవి శాండ్, లిక్కర్ ఇవన్నీ తెలిసినవే. దిస్ ఈజ్ సంథింగ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ డే. ఓకే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళని అఫెక్ట్ చేస్తున్నవి అవి.
బట్ డిస్పైట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ దే హ్యావ్ ఎడ్జ్ బేస్డ్ ఆన్ అవర్ అనాలిసిస్. సో సెంట్రల్లో సార్ మరోసారి 400 సీట్లు అని చెప్పేసి సెంట్రల్లో దిస్ 400+ ఇది ఏంటంటే దిస్ ఇస్ జస్ట్ అ సైకలాజికల్ గేమ్. ఇది ఒక సైకలాజికల్ గేమ్ మాత్రమే. మనం చూసినట్లయితే కేరళలో కిక్ ఆఫ్ అయినప్పుడు సౌత్ క్యాంపెయిన్ దెన్ తెలంగాణకి స్ప్రెడ్ అయినప్పుడు ఇక్కడ అందరితో 400 పార్ అని చెప్పించారు మోడీ గారే వాళ్ళ లోకల్ రీజనల్ లాంగ్వేజెస్లో. బట్ ఎలక్షన్స్ ముందర పోలింగ్ ముందర జరిగిన వాటిలో ఎక్కడ దీని ఇవి లేవు. అండ్ వెన్ మూడు ఫేజెస్ అయిపోయి మనం 4th ఫేజ్లో చేస్తున్నాం కాబట్టి అప్పటికి ఇది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అందుకే ఇది ఇప్పుడు ఎట్ సైడ్ వెళ్తుంది అంటే విల్ కాంగ్రెస్ బి ఏబుల్ టు గెట్ 100+ అనే దగ్గరికి వెళ్తుంది. ఓకే కాంగ్రెస్. బట్ కాంగ్రెస్ కూడా అట్లాంటి ఒక సిచ్యువేషన్లో లేదని మేము నమ్ముతున్నాం. సో మొత్తానికి మీ అంచనా ఇండియా కూటమికి ఎన్ని రావచ్చు, ఎన్డీఏ కూటమికి ఎన్ని రావచ్చు అంటారు? ఇండియా అలయన్స్కి దే మైట్ గెట్ ఈజీలీ 330 to 360. ఓకే ఇట్స్ పాసిబుల్. 400 అయితే రాదు. 400 ఈజ్ నాట్ పాసిబుల్. 330 అంటే నేను ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ బి ఏబుల్ టు సే దిస్. 400 క్రాస్ అయినది ఇండియన్ హిస్టరీలో ఒకేసారి 413 వచ్చింది రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు. సో దట్ వాజ్ ఆఫ్టర్ ఇందిరాగాంధీ వాజ్ అసాసినేటెడ్. ఓకే. సో కొంచెం రాగా రఫ్గా చెప్పాలి అంటే 400 దాటాలంటే ఎవరైనా పోవాలి. సో ఇట్ ఈజ్ వెరీ రాంగ్ టు సే లైక్ దట్, బట్ ఎస్ పాలిటిక్స్ ఈజ్ లైక్ దట్. అండ్ ఈసారి 400 దాటదు. అండ్ 370 వీళ్ళు ఏదైతే పెట్టుకున్నారో దిస్ ఆర్టికల్ 317 రిప్రజెంట్ చేస్తున్న ఈ మ్యాజిక్ ఫిగర్ అలయన్స్ మే బీ ఏబుల్ టు టచ్ ఇట్ నెక్ అండ్ నెక్ ఆర్ బై ఇది. బట్ సో మళ్ళీ బీజేపీ థర్డ్ టైం ఫార్మింగ్ డెఫినెట్లీ ఇండియా కూటమి డెఫినెట్లీ ఇట్స్ పాసిబుల్. ఎందుకంటే చాలా చోట్ల యాంటీ ఇంక్యుమెన్సీ ఉందనుకుందాం. నేను వద్దు ఇంకా వీళ్ళకి వేయొద్దు అనుకున్నానంటే అవతల ఉన్న క్యాండిడేటు ఏ ఐఎన్సీనో ఏ లైక్ ఇండియా అలయన్స్ క్యాండిడేట్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ నెగిటివ్ ఓన్లీ ఫర్ దెమ్. ఓకే. వాళ్ళు అయినా కూడా తప్పని పరిస్థితుల్లో వీళ్ళకే ఓటేసే దీనికి ఫోర్స్ అవుతారు. ఎస్పెషల్లీ హిందీ నార్త్ బెల్ట్. ఓకే. నార్త్ ఇండియన్ హిందీ బెల్ట్లోనే వాళ్ళు ఇప్పుడు ఈ 100+ రావాలన్నా కూడా ఇప్పుడు సపోజ్ తెలంగాణలో ఒక లాస్ట్ టైం కంటే ఇంకొక 4 రావచ్చు. ఓకే. కర్ణాటకలో లాస్ట్ టైం కంటే ఒక 10 రావచ్చు ఎక్కువ. ఓకే. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నా ఒక 20-30 అవుతాయి తప్ప ఈ 100 దాటాలంటే మాత్రం వాళ్ళకి ఇట్ ఈస్ నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్ నుంచే రావాలి. నేను అక్కడ సైడ్ మధ్యప్రదేశ్ కావచ్చు, యూపీ కావచ్చు, అక్కడ సైడ్ ఆల్మోస్ట్ వాళ్ళు టోటల్గా కదా అంటే ఓవరాల్ 100% వాళ్ళకి రాకపోవచ్చు కానీ బట్ మేజర్లీ వాళ్ళే క్యాపిటలైజ్ చేస్తారు. మెయిన్ యూపీ అండి. యూపీలో కాంగ్రెస్ చాలా వీక్ అయిపోయింది. అంటే వాళ్ళు సింబాలికల్గా కూడా వీక్ అయిపోయారు యూపీలో. ఓకే. సో ఇప్పుడు రాయ్బరేలీలో వెళ్ళి రాహుల్ గాంధీ వయనాడ్ పోలింగ్ అయిపోయాక రాయ్బరేలియా ఇదే అని దీంట్లో జస్ట్ 1 వీక్ ముందర వెళ్ళి అక్కడ రాయ్బరేలీలో ఫైల్ చేసి 2 వీక్స్ ముందర కంప్లీట్ సో అదొక బిట్రేయల్ లాగా చూస్తారు. ఇప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఏంటంటే దే షుడ్ ఓన్ అప్ టు దర్ మిస్టేక్స్. వాళ్ళు వచ్చి రీకన్స్ట్రక్ట్ చేయాలి. ప్రియాంక గాంధీని అడిగితే నేను అన్ని ఓవరాల్ ఎలక్షన్స్ నేను ఓవర్సీ చేస్తాను, ఏదో ఒక ప్లేస్కి నేను కన్ఫైన్ అవ్వను అంటున్నారు. సో దిస్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ గివ్స్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇట్ మే ఈవెన్ మేక్ దమ్ వీకర్. సో అట్లా దే హ్యావ్ బికమ్ ట్రెడిషనల్లీ వీకర్ ఇన్ దర్ పాకెట్స్. అండ్ ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో ఈసారి బీజేపీ ఒక వేవ్ క్రియేట్ చేస్తుంది అండ్ టీఎంసీని దాటిపోతుంది అనే అనాలిసిస్లు వచ్చాయి ఆల్రెడీ. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్ ఆల్సో యాజ్ వీఆర్ సీయింగ్. అందుకు ఇట్ మే నాట్ బీ డిఫికల్ట్. బట్ ఈ 400 ఇదంతా ఇట్స్ సైకలాజికల్ సెట్టింగ్ గేమ్కి. జస్ట్ ఎలక్షన్స్ మొదలయ్యే ముందు ఒక సెట్టింగ్ లాగా. బట్ దిస్ ఈజ్ ద వే అండ్ దే విల్ డెఫినెట్లీ ఫార్మ్ ద థర్డ్ ఇది. అండ్ ఓకే సార్. సో మొత్తానికైతే తెలంగాణలో చూసుకుంటే మీ అనాలిసిస్ ప్రకారం, మీ విశ్లేషణ ప్రకారం 50-50 పంచుకుంటారు. 50-50 ఏపీలో వచ్చేసి కూడా టఫ్గానే నడుస్తుంది. ఎవరు చేసినా కూడా 90 to 100 అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇక్కడ 330+ మేబీ ఎన్డీఏ కూటమి, నాట్ ఓన్లీ బీజేపీ, ఎన్డీఏ కూటమి. బీజేపీ అలోన్ లాస్ట్ టైం 303 వచ్చింది. సో ఈసారి ఇదే దిస్ ఈజ్ అ మేజర్ క్వశ్చన్ వెదర్ అలోన్ బీజేపీ విల్ బీ ఏబుల్ టు క్రాస్ దిస్ అని. 280 to 300 అయితే డెఫినెట్గా వస్తాయి. 20-30 సీట్లు అయితే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అవి కవర్ అయ్యే ఇది కూడా ఉంది. లైక్ లాస్ట్ టైం యూపీలో 64 వచ్చాయి, 80 ఉన్నాయి. ఈసారి డెఫినెట్గా ఇంక్రీజ్ అవ్వచ్చు. కర్ణాటకలో 24 or 25 ఉంటే లాస్ట్ టైం ఆల్మోస్ట్ వీళ్ళకి వచ్చాయి. బట్ ఈసారి డివైడ్ అయినా కూడా ఈ 2 బ్యాలెన్స్ అవుట్ అయిపోతాయి. నెక్స్ట్ తెలంగాణలో +4 అవ్వబోతోంది. ఓకే. దెన్ ఇప్పుడు ఏపీలో అలయన్స్లో ఉన్నారు కాబట్టి అవి ఎన్ని వచ్చినా వాట్ ఎవర్ దట్ నెంబర్ ఈజ్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ దెమ్ సమ్ ప్లేస్. సో కాబట్టి ఈ 303 అనేది కూడా ఇంపాసిబుల్ ఫిగర్ అని నేను అనుకోను. ఓకే. 300 290 ఇట్ ఈస్ పాసిబుల్. మరి అలోన్ దే విల్ నాట్ గెట్ లెస్ దాన్ 272. Okay, that I can say. Yeah, sir. Thank you, sir. Thank you so much. And
ఫస్ట్ తర్వాత మనం అఫీషియల్గా కూడా మీ మ్యాజిక్ డెఫినెట్గా మనం మాట్లాడదాం సార్. we will give అండ్ 4th వరకు కూడా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది భరత్ భూషణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ అనుకోవచ్చు, సర్వే అనుకోవచ్చు. మొత్తానికి మరి నిజంగా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అలాగే దేశ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, డెఫినెట్